మీరు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? ఎకానమీ సబ్జెక్ట్ అంటే భయమా? ఎంత చదివినా మార్కులు రావట్లేదా? అయితే ఇప్పుడే జాయిన్ అవ్వండి అమృత ఐఏఎస్ అకాడమీలో. తెలుగు రాష్ట్రాల్లోనే ఎకానమీ సబ్జెక్ట్ని సునాయాసంగా, సులభంగా అర్థమయ్యే విధంగా ఎకానమీని బోధిస్తూ ఎంతోమంది విద్యార్థుల కలలకు రారాజుగా మారారు చంద్రమౌళి సార్. మారిన ప్రశ్నాపత్రాల సరళి, పెరిగిన కాంపిటీషన్ని దృష్టిలో ఉంచుకొని అత్యంత ప్రామాణికమైన వీడియో క్లాసులు, టెస్ట్ సిరీస్ మరియు ఎకానమీ కోర్స్పై ఉచిత మెటీరియల్ అందించబడును. ఇంకెందుకు ఆలస్యం, డౌన్లోడ్ చేయండి అమృత ఐఏఎస్ అకాడమీ యాప్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత ఐఏఎస్ అకాడమీ. నేను మీ ఎకానమీ చంద్రమౌళి సార్. సో మనకి టీఎస్పీఎస్సీ ఈరోజు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే గ్రూప్ 3కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అయితే ఇచ్చిందండి. సో గ్రూప్ 1 ప్రిలిమినరీ వచ్చేసి జూన్ 9న, అలాగే మెయిన్స్ వచ్చేసి అక్టోబర్ 21న, అలాగే ఆగస్ట్ 7th and 8th మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అలాగే గ్రూప్ 3కి సంబంధించి నవంబర్ 17 అలాగే 18న మనకు ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారు. సో మనం గ్రూప్ 2 అలాగే గ్రూప్ 3కి సంబంధించి ఆన్లైన్ క్లాసులు ఏవైతే ఉంటాయో వాటిని ప్రొవైడ్ చేస్తున్నాం. మరి వాటి గురించి చెప్పేదానికంటే ముందు చాలామంది అభ్యర్థుల్లో ఈ డేట్స్ వచ్చిన తర్వాత మనకి ఫోన్స్ వస్తున్నాయి. మరి ఇందులో ప్రధానమైనది ఏంటి సార్ అంటే, ఎకానమీ ఏం చదవాలి, నేను కొత్తగా ప్రిపేర్ అవుతున్నా, మరి నా పరిస్థితి ఏంటి, నేను ఎకానమీ ఎలా అచీవ్ చేసుకోగలను, అంటే ఎకానమీలో మంచి మార్కులు సాధించగలనా లేదా అని చాలామంది మనకు ప్రశ్నలు అడుగుతున్నారు. సో ఫస్ట్ ఎకానమీ ఏం చదవాలి అనేది మనం క్లాసులో చెప్తాం. మరి ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలాగే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు కూడా అంతా కూడా జాగ్రత్తగా వినండి. ఏం చదవాలి, ఎలా చదవాలి చెప్తారు. ఇక రెండోది ఏంటి, కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇంకా దాదాపుగా మనకి ఆగస్ట్ 7, 8 అనుకుంటే, ఇది మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, అంటే ఆగస్ట్ వదిలేసిన దగ్గర మీకు 5 months గ్రూప్ 2కి ఉంది. అలాగే గ్రూప్ 3కి 6 months and half, ఇక్కడ 15 రోజులు కాబట్టి దగ్గర 6.5 months ఉంది. అంటే ఈ కాలాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. మరి సద్వినియోగం చేసుకోవాలనుకోండి, ఎప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్, మీరు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా గతంలో చదివి ఆపేసినా మరి మీ యొక్క ప్రిపరేషన్ ప్రారంభించండి. మరి ఇప్పుడు ఈ అంశాల గురించి చెప్పే కంటే ముందు మన అమృత ఐఏఎస్ అకాడమీ యాప్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అలాగే గ్రూప్ 3కి సంబంధించి ఎకానమీ కోర్స్ అయితే రన్ అవుతుంది. ఇందులో 3 సెక్షన్లకు సంబంధించి, సెక్షన్ 1 ఇండియన్ ఎకానమీకి సంబంధించి, సెక్షన్ 2 తెలంగాణ ఎకానమీకి సంబంధించి, అలాగే సెక్షన్ 3 అభివృద్ధి సమస్యలు, మార్పు ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన అంశాలు కూడా మనం చెప్తున్నాం. సో ఈ 3 సెక్షన్లకు సంబంధించి 1500 రూపాయలు ఫీజు పెట్టాం. సో దీంతో పాటు 55 ఎగ్జామ్స్ ఇస్తున్నాం. ఇందులో చాప్టర్ వైజ్ ఒక 52 ఎగ్జామ్స్, గ్రాండ్ టెస్ట్ ఒక 3 ఎగ్జామ్స్ ఉంటాయి. సో మొత్తం మీద ఇదంతా ఏంటి సార్ అంటే 1500 రూపాయలకి ఇస్తున్నాం. ఫీజు ఎక్కువగా ఉంది సార్ అంటే ఇది ఎక్కువగా కాదు, ఎందుకంటే వీటన్నిటినీ చేయడానికి ఎంత కష్టం అవుతుందో మీకు తెలుస్తుంది. ఓకేనా? సో 2024-25కు సంబంధించి అప్ టు డేట్ ఏదైతే ఉంటుందో ప్రతి అంశాన్ని క్రోడీకరిస్తూ ఈ వీడియోస్ అయితే రూపొందిస్తున్నాం. సో ఇందులో మనకి 2 ప్యాటర్న్స్ ఉన్నాయి. మొదటి ప్యాటర్న్ ఏంటి సార్ అంటే, ఇందులో మనకి ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు, అలాగే కొత్తగా ఫ్రెష్గా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను ఆల్రెడీ మనకి 19th ఒక లైవ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందని వేశాను. చాలా మంది జాయిన్ అయ్యారు, అలాగే పాత స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మరి లైవ్ బ్యాచ్లో భాగంగా ఆల్రెడీ మనం వైట్ పేపర్కి సంబంధించిన అంశాలు, తెలంగాణ బడ్జెట్కు సంబంధించిన అంశాలు, ఇండియన్ బడ్జెట్కు సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా చెప్పుకున్నాం. అయితే ఇక్కడ సమస్య ఏమైందంటే సార్, కొత్త వాళ్ళకేమో లైవ్ బ్యాచ్ అయితే పాత వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, పాత వాళ్ళకైతే కొత్త వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి కోర్సుని ఎలా మార్చాం సార్ అంటే, మీరు కోర్సు కొనేటప్పుడు ఇందులో మీకు 2 ఉంటాయి. ఒకటోది ఓల్డ్ వీడియోస్ అని, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3కి సంబంధించి వీడియోస్ అన్నీ ఉంటాయి. అలాగే ఇక్కడ లైవ్ బ్యాచ్ అని ఒక ఫోల్డర్ పెట్టాం కొత్తగా. ఈ లైవ్ బ్యాచ్లో మళ్ళీ సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఉంటుంది. లైవ్ బ్యాచ్ ఏంటంటే మొదటి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అలా కాకుండా రికార్డెడ్ బ్యాచ్ ఆల్రెడీ గతంలో జరిగింది ఏదైతే ఉంటుందో ఇందులో కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ని నేను ప్రతిరోజు 2 నుంచి 3 గంటల పాటు వీడియో వేస్తాను. అది రికార్డ్ చేసి, లేదు సార్ నాకు రికార్డింగ్ ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఫ్రెష్గా వీళ్ళతో పాటు లైవ్ బ్యాచ్ విను. రికార్డెడ్ బ్యాచ్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ చేసేస్తా 15 రోజుల్లో, ఎందుకంటే తక్కువగా పెండింగ్ ఉంది కాబట్టి
15 రోజుల్లో సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. దాంతోపాటు లైవ్ బ్యాచ్ కూడా రన్ అవుతుంది. అయితే లైవ్ బ్యాచ్ రన్ అయ్యేటప్పుడు మరొక సమస్య ఉంది. ఏంటంటే మనకి ఏపీఎస్సి గ్రూప్ 2 వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఒక రోజు మీకు లైవ్ బ్యాచ్ చేస్తే మరొక రోజు గ్యాప్ ఉండి మళ్ళీ లైవ్ బ్యాచ్ చేస్తాను. అంటే డే బై డే మీకు లైవ్ బ్యాచ్ ఉంటుంది. ఓకేనా? ఇది మార్నింగ్ వేస్తాను, అలాగే ఈవినింగ్ వేస్తాను. తర్వాత రోజు ఏపీ వాళ్ళకి మార్నింగ్ వేస్తాను, ఈవినింగ్ వేస్తాను. ఓకేనా? సో మరి మిమ్మల్ని ఎలా నమ్మాలి అనేది మీరు తీసుకుంటే, మనము ఆల్రెడీ యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చేసామమ్మా. కొన్ని కాదు, చాలా వీడియోస్ చేశాను. మీరు నా దగ్గర కోర్స్ కొనే ముందు ఆ వీడియోస్ అన్ని చూడండి. ఎవరో రికమెండ్ చేశారనో సోసో అని కాదు. మీకు నా వీడియోస్ కనుక నచ్చితే, మీకు కాన్ఫిడెన్స్ ఉంటే అప్పుడు ఈ కోర్స్ తీసుకోండి. సో మరి అమృత ఐఏఎస్ అకాడమీని యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఇలా పైకి స్క్రోల్ చేసిన తర్వాత ప్లేలిస్ట్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుందమ్మా. సో టీఎస్పీఎస్ అని ఒక ఫోల్డరు, టీఎస్పీఎస్ ఇండియన్ అకాడమీ అని ఒకటి, తెలంగాణ అకాడమీ అని ఒకటి, ఏపీఎస్సికి సంబంధించి ఎకానమీ షార్ట్స్ అని, ఇలా మనకి రకరకాల అన్ని కనిపిస్తాయి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి సార్ అంటే, ఫస్ట్ మీకు తెలంగాణ అభ్యర్థులు కాబట్టి టీఎస్పీఎస్లో ఉన్నటువంటి యూనియన్ బడ్జెట్ చూడండి. అలాగే టీఎస్పీఎస్సి ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఒక 52 వీడియోలు పెట్టాను, వాటిని చూడండి. తెలంగాణ ఎకానమీకి సంబంధించి పారిశ్రామిక రంగం అవన్నీ చేశాను గతంలో. ఒకసారి అన్నీ చూడండి. చూశాక మీకు నచ్చితే, అది కూడా చెప్తున్నా, మీకు నచ్చితే అప్పుడు ఈ కోర్స్ తీసుకోండి. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నా, ముందు ఈ వీడియోస్ చూడండి, చూసిన తర్వాత నచ్చితే అప్పుడు కోర్స్ తీసుకోండి. అంతేకాని ఎవరో చెప్పారో ఏదో చెప్పారని మీ జీవితాలని నాశనం చేసుకోకండి. సో బోటకపు మాటలు చాలా ఉంటాయి. ప్రతి వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు రకరకాల కోర్సులు తీసుకుని ఉంటే చాలామంది అమ్మా, అబద్ధం కాదు నిజంగా చెప్తున్నా, చాలామంది బయట ఇన్స్టిట్యూట్లో కొన్న వాళ్ళు, సార్ అది అర్థం కాక, సార్ వేరే వాళ్ళు చెప్పారని కొన్నాను, నాకు అర్థం కాలేదు, మళ్ళీ నాకు ఆఫర్ ఇవ్వండి, తగ్గించండి ఫీజుని అడుగుతున్నారు. అది కాదు. అందుకే చెప్తున్నా, ముందు ఈ వీడియోస్ అన్ని చూడండి. మీకు నచ్చితే ప్రీవియస్ పేపర్ కానీ ప్రాక్టీస్ పేపర్ కానీ ఏదైనా చేయండి. మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా, మీ స్టామినాకి తగ్గట్టుగా ఉందా లేదా అనేది మీరు తెలుసుకొని అప్పుడు ఈ కోర్సు జాయిన్ అవ్వండి. ఓకేనా? సో మరి ఓల్డ్ స్టూడెంట్స్ అయితే రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. నేను కొత్తగా వింటా అంటే లైవ్ వినండి, లేదు నేను అవి వింటూ లైవ్ వింటానంటే మీ ఇష్టం. ఏదైతే పెండింగ్ ఉందో ఆ పెండింగ్ వీడియోస్ మీకు 15 రోజుల్లోపు మీకు పెట్టేస్తా. దీంతో పాటు లైవ్ బ్యాచ్ కూడా రన్ అవుతుంది, వాటికి కూడా రండి. సో ఇది కోర్సుకు సంబంధించిన అంశం. నెక్స్ట్ ఏంటి సార్ అంటే, ఓన్లీ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే 1000 రూపాయల ప్రైస్ ఉంది. మీకు చాప్టర్ వైజ్ ఒక 52, గ్రాండ్ టెస్ట్ ఒక 3 విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. టాప్ 55 ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇది ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. సో మన యాప్ ప్లే స్టోర్ అలాగే యాపిల్ స్టోర్లో అమృత ఐఏఎస్ అకాడమీ ఉంటుంది. సో మరి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఇది డౌన్లోడ్ చేసుకునే దానికంటే ముందు యూట్యూబ్లో వీడియోస్ చూసి సెర్చ్ చేసుకొని మీకు నచ్చితే అప్పుడు జాయిన్ కండి. ఓకేనా? మరి నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు మన అసలు విషయానికి వద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నాం సార్ అంటే, ఎకానమీ ఏం చదవాలి అంటే పూర్తిగా ఇప్పటి వరకు ఉన్నటువంటి కరెంట్ డేటా అంతటి కూడా చదవాలి. మరి ఇప్పటి వరకు ఏముంది, ఇండియన్ ఎకానమీలో బడ్జెట్ ఉంది, తెలంగాణ ఎకానమీలో బడ్జెట్ ఉంది, ఇండియన్ ఎకానమీ ఓవర్ వ్యూ ఉంది 2023కు సంబంధించి, తెలంగాణ ఎకానమీకి సంబంధించి గ్లాన్స్ ఉన్నాయి. ఓకేనా? మరి దీంతో పాటు నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి 4 రిపోర్ట్లు కొత్తగా ఉన్నాయి. తెలంగాణ విడుదల చేసినటువంటి శ్వేతపత్రాలు ఉన్నాయి. ఓకేనా? అలాగే మనకి తెలంగాణ అధికారిక మాసపత్రిక ఉంటుంది. ఇవన్నీ అంశాలు కూడా క్రోడీకరిస్తూ కొత్తగా చదువుకోవాలి. మళ్ళీ మీకు జూన్లో కానీ జూలైలో కానీ మేలో కానీ కొత్త సర్వే కొత్త బడ్జెట్ వస్తే దాన్ని కూడా పెట్టుకోవాలి. మరి ఇప్పుడు అక్కడ వచ్చే అంశాలు కూడా ముందు మనం డిస్కస్ చేయొచ్చు. ఎలా డిస్కస్ చేయొచ్చు ఏంటి అనేది కూడా చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. సో మనకి ఇది తెలంగాణ స్టేట్ పోర్టల్కు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. మరి ఇందులో ఈ తెలంగాణ స్టేట్ పోర్టల్లో మనం తీసుకుంటే రిపోర్ట్స్ మనకు అధికారికంగా విడుదల చేస్తారు. ఈ రిపోర్ట్స్లో ఉన్న ప్రతి అంశాన్ని మనం తీసుకుంటాం. తెలంగాణ మాసపత్రిక మార్చి, జనవరి, ఫిబ్రవరి మన ఎగ్జామ్ వరకు కూడా ఈ మాసపత్రిక డిస్కస్ చేస్తాం. మరి దీంతో పాటు తెలంగాణ ఎకానమీకి సంబంధించి గ్లాన్స్ వదిలారు, ఈ గ్లాన్స్ డిస్కస్ చేస్తాం. తెలంగాణకు సంబంధించి శ్వేతపత్రం, తెలంగాణకు సంబంధించి బడ్జెట్, తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ కొత్తది రాలేదు, పాతది ఉంది కాబట్టి
దాన్ని మనం చెప్పుకుంటాం. దీంతో పాటు మనకి ఇప్పుడు అగ్రికల్చర్ సంబంధించి అనుకోండి అమ్మా, వీడియో ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ సంబంధించిన టాపిక్ చెప్పాలనుకోండి, మనం ఇందులో అగ్రికల్చర్ సంబంధించిన అంశాలు డిస్కస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తామంటే తెలంగాణ అగ్రికల్చర్ అని క్లిక్ చేసినప్పుడు తెలంగాణ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కొడితే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వస్తుంది. మరి డిపార్ట్మెంట్ అగ్రికల్చర్లో మనకి మళ్ళీ ఏమొస్తుంది సార్ అంటే రిపోర్ట్స్ వస్తాయి. ఈ రిపోర్ట్స్ని బేస్ చేసుకుని మనం చెప్తాం. ఓకేనా? ఇక్కడ మీకు స్క్రోల్ అవుతున్నాయని చూసారా ఈ రిపోర్ట్. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ప్రతి అంశాన్ని కూడా మనం కొత్తగా వచ్చిన అప్ టు డేట్ ఏదైతే ఉంటుందో అన్నీ కూడా చెప్పుకుంటాం. ఓకేనా? సో మరి బడ్జెట్లో మనకు పెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉంటాయో ఆ పథకం మస్ట్ అండ్ షుడ్ గా మీరు నేర్చుకోవాలి. మరి పాత పథకాలు నేర్చుకోవాలా వద్దా అంటే ఈసారి బడ్జెట్ కేటాయింపులో చేస్తే వాటికి అలొకేషన్స్ చేస్తే అటువంటి వాటిని మాత్రమే మనం చదువుకోవాల్సింది. మీరు ఇండియన్ బడ్జెట్ చదువుకున్నా, ఏపీ బడ్జెట్, తెలంగాణ బడ్జెట్ చదువుకున్నా, తెలంగాణ రిపోర్ట్స్ మీరు చదువుకున్నా, ఏం చదువుకున్నా సరే మనకు ఎక్కడ వస్తుందో మనం గెస్ చేయగలం. ఎందుకు అంటే మరి గత ప్రీవియస్ ప్రశ్నాపత్రాలు చూసిన తర్వాత మనకు ఆ విషయం అర్థమవుతుంది. కాబట్టి అభ్యర్థులందరికీ కూడా మరొకసారి చెప్తున్నా, నా కోర్సు కనుక మీరు కొనాలంటే ముందుగా యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోస్ని చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే అప్పుడు ఈ కోర్స్ పర్చేజ్ చేయండి. సో కొత్త అభ్యర్థులకి లైవ్ బ్యాచ్ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాను. 1వ యూనిట్ నుంచి స్టార్ట్ చేస్తా. మరి ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లైవ్ బ్యాచ్ వినొచ్చు. దాంతోపాటు పాత కోర్సు ఏదైతే పెండింగ్ ఉందో దాన్ని పెడతా. మరి పాత కోర్సు నోట్స్ అంతా డిలీట్ చేశాను, ఎందుకంటే అప్డేట్ చేయాలి కాబట్టి. నేను ఇప్పటివరకు అప్డేట్ చేసిన నోట్స్ని ఈరోజు నైట్కి అప్లోడ్ చేస్తాను, వాటిని చూడండి. ఓకేనా? సో ఇది మనకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అలాగే గ్రూప్ 3కి సంబంధించి ఎకానమీకి సబ్జెక్టు సంబంధించిన అంశాలు. కొత్తగా ఎవరు ప్రిపేర్ అయినా మీరు జాబ్ సాధించవచ్చు. ఖచ్చితంగా మీకు జాబ్ రావాలి అంటే ఎకానమీ అనేది కీలకమైన పేపర్. మరి ఎందుకంటే మీకు తెలంగాణ మూవ్మెంట్ చూసుకుంటే స్టాక్, తెలంగాణ హిస్టరీ స్టాక్, పాలిటీలో కొంత స్టాక్ ఉంటుంది, కొంచెం మాత్రమే అప్డేట్ ఉంటుంది. ఓకేనా? కాబట్టి మ్యాక్సిమం మీకు కరెంట్ రిలేటెడ్ డేటా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పేపర్ ఏంటి సార్ అంటే తెలంగాణ ఎకానమీలో ముఖ్యంగా 3 ఎకానమీలు, తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, అలాగే ఇష్యూస్ అండ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ ఏదైతే ఉంటుందో ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్, అలాగే ఇండియన్ ఎకానమీ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చాలా ఇంపార్టెంట్. కరెంట్ డేటా ఓరియంటెడ్గా కావచ్చు, డేటా పరంగా కావచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే తెలంగాణ ఎకానమీలో ఇబ్బంది పెడతారు. కాబట్టి వీటన్నిటిని కూడా మనం కూలంకషంగా చర్చిద్దాం. ఓకేనా? సో మరి వీటికి సంబంధించి సిలబస్ ఏముంది, ఎలా చదవాలి ఏంటి అనేది మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.